హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గుడ్డు పులుసు అయితే చేశానండి. ఈ గుడ్డు పులుసు మా ప్రాంతంలో ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన సింపుల్ అండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక 4 నుండి 5 మీ ఇష్టం అండి ఉల్లిపాయలు అయితే తీసుకొని చక్కగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రుచికి సరిపడా అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీలకర్ర ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ ఫ్రై అయినప్పుడే మనకైతే గుడ్డు పులుసు అనేది థిక్నెస్ అయితే చక్కగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వడానికి అయితే 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎంత చక్కగా మగ్గిపోయాయో. బ్రౌన్ కలర్లో అసలు రాకూడదండి. ఈ విధంగా అడుగంటకుండానైతే కలుపుతూనే ఉండాలండి. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ ఈ విధంగా పసుపు వేసుకొని చక్కగా వాటిని కూడా కలుపుకోవాలండి. పసుపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 1 స్పూన్ పచ్చి అల్లం ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీలో. నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలండి. సో 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే పులుపు కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఉప్పులు ఎక్కువనే పడతాయండి. చూస్తున్నారు కదా, మీ రుచికి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. ఈ విధంగా ఉప్పు కారం వేసి అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు నుండి చక్కగా చింతరసం తీసుకొని ఇందులోనైతే పోసుకోవాలండి. నాకైతే ఒక చిన్న గిన్నెడైతే వెళ్ళిందండి చింతరసం. సో ఈ విధంగా చింతపండు రసం అయితే ఇందులో పోస్తున్నానండి. చూస్తున్నారు కదా, అంతకంటే ఎక్కువనైతే పోసుకోకండి. ఈ విధంగా చింతపండు రసాన్ని పోసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి. కలుపుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ విధంగా అడుగంటకుండా నీట్గా కలుపుకున్న తర్వాత నేనైతే ఇంకొక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే ఇది ఉడికాక ఇంకా చిక్కగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నానండి. సో ఈ విధంగా పోసిన తర్వాత అయితే మనం చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మాత్రమే అయితే చక్కగా మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూసి చక్కగా కలుపుకోవాలండి. చూసారా, చక్కగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా వేసుకొని వీటిని కూడా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చింతపులుసులో. అప్పుడే ఈ పులుసు అంతా కూడా ఆ గుడ్లకైతే పడుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఈ టైంలోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి అంటే 1:2 రేషియోలో, అంటే 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ జీలకర్రను చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎలాంటి పులుసు కర్రీ చేసుకున్న అందులో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అస్సలు స్కిప్ చేయొద్దండి జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఆ మసాలాలు పట్టేంత వరకు కాసేపు అయితే ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. 10 నిమిషాల తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, చక్కగా నూనె అయితే పైకి తేలిందండి. చూస్తున్నారు కదా, గుడ్లు కూడా ఎంత చక్కగా పట్టిందో పులుసు కూడా. ఈ విధంగా కన్సిస్టెంట్ చూస్తున్నారు కదా, బాగా నీళ్ళలా కాకుండా బాగా తిక్కుగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొత్తిమీర వేసుకొని దించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే మనకైతే కుదురుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని చక్కగా వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని తిన్నామంటే ఎంతో బాగా ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మా దగ్గర అయితే ఇలా చేసుకుంటారు. సో వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.